నమస్తే, నేను రాజేశ్వరి. ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను రాధ తల్లికి ముందుగా వాళ్ళిద్దరికి నేను కలర్ పెట్టి తర్వాత మేము ఆడుకున్నాము. మేము ఉన్నాం కదా, పిట్టలు వాళ్ళ రాజ్యం వెళ్తాయి. అక్కడ కొన్ని బియ్యం పెడతా, కొన్ని నీళ్ళు పెడతా. చూడాలి ఎట్లా ఫ్లై అవుతుంది వైర్ మీద. ఇవి చాలా ఉండే గూడు పెట్టాలని చూస్తుంది. నేను గూడుకి ఒక వీడియో చేస్తా. నేను రెడీ చేసి పెట్టినా, రేపు మీకు వీడియో పెడతా. బియ్యం పెడతా, పక్కన వాటర్ పెడతా. అవి అందుకే వస్తాయి, ఫస్ట్ ఫ్లోర్ కూడా వస్తాయి, పావురాలు కూడా వస్తాయి. కంపోస్ట్ 2 దాంట్లో అయ్యింది. మొన్న బెల్లం నీళ్ళు వేసిన, అక్కడ కూడా కొంచెం కంపోస్ట్ ఉంది. అది చూడు చూపినాను. అది గూడు పెట్టడానికి చూస్తున్నట్టుంది. నేను రేపు దానికి తయారు చేసిన పెడతాను. రేపు ఒక వీడియో పెడతా. చూడు అది ఎట్లా ఎదురు చూస్తుంది. పెడతాది అనుకుంటా. ఎక్కడ ఏం చేయాలో అర్థమవుతలేదు. వెతుక్కుంటుంది ప్లేస్. ఇవి టమాటాలు అయితే అయినాయి, నేను హార్వెస్ట్ చేసుకుంటా. మళ్ళీ అక్కడ కూడా 2 టమాటాలు అయిపోయినాయి. 2 టమాటాలు అయినాయి. అక్కడ కాకరకాయ ఒకటి అయింది. మళ్ళీ ఇక్కడ ఒక పిండి అయింది. ఒక 3-4 కాకరకాయలు అయితే అవుతాయి నాకు. కింద కూడా 2 ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇది పెద్దగా ఉంది. ఆ సొరకాయలు అయితే అయితలేవు, ఏమవుతలేదు సొరకాయలు. ఇగో ఇక్కడ ఒక చిన్నది ఉంది. ఇది వంకాయకి పువ్వు వచ్చిందండి. ఇంకో పువ్వు వచ్చింది. పాలకూర కూడా మంచిగా వచ్చింది, అన్ని మొలకలు ఎత్తింది. ఈ టమాటాలు కూడా చిన్న చిన్న పిందెలు వేసింది. కాకపోతే ఇట్లా తెల్లగా పురుగు వచ్చింది చూడండి. నేను దీనికి మళ్ళీ మజ్జిగ అది వేస్తాను, ఇంగువ మజ్జిగ వేసి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చేస్తా. కానీ చెట్టు అయితే ఒకటే బతికింది, కానీ బాగానే ఉంది. ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి నాకు. ఏమో మరి దాని గురించి తెలియదు, కానీ చూడాలా. ఈ దొండ చెట్టు చచ్చిపోయింది. చచ్చిపోతే దాన్ని తెచ్చి ఎండకు పెడితే మళ్ళీ ఇట్లా ఇంత పై దాకా పోయింది. ఇవి లోకల్ దొండకాయ. ఇది లోకల్ దొండకాయ ఉంటుంది కదా, అవి. ఈ లోకల్ దొండకాయ ఎన్ని రోజులైనా రెడ్ కావు, వేరేవైతే తొందరగా రెడ్ అయిపోతాయి. ఇలా నేను విత్తనాలు వేసుకున్నా. ఇది సొరకాయ అనుకుంటా. ఇంకా ఇది కూడా సొరకాయ. ఇక లాస్ట్లో విత్తనం చూడు, విత్తనం బయటకు ఆకు మీదకి వచ్చేసింది. ఇది కూడా బీరకాయ అనుకుంటా. ఇవన్నీ పచ్చడికాయలు. ఇది కొత్తిమీర నేను తీసేసుకున్నా, మీకు చూపించలేదు, నేను వీడియో తీయలే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.